అందరికీ మేము బాగున్నాం, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. అశ్విని కింకార ఛానల్కి స్వాగతం అండి. అందరు అటకాయలు కట్టేయమంటే ఏందయ్యేది? ఎంత అటకా ఉంచావు చూసావా? పైన తోలు కనబడదు. ఎవరైనా చెప్పింది నీకు? ఇది చూడు, అదే ఎంత తీసేస్తారా? ఈరోజు అట్టకాయ కర్రీయా? మరి బేరకాయ ఆపేసా మట్టికాయలు వేసినట్టు ఉన్నావు. అవును, పిల్లలు ఉంటే బాగుంటుంది. ఎక్కే కూర నిజమే. ఆమెకేమో రాదు, వరకు బెల్ట్ అప్పించింది అంతే. కటింగ్లు అంతే ఉండదు. అది కూడా నేను చెప్పాను ఆమె అడిగా కూర ఎలా వండాలని, అందుకే చేస్తాను అప్పటి నుంచి. అదే నేను చెప్పానంటున్నా. నా తెలియదు మూత పెడతా పెట్టుకుని నూనె ఎక్కువ పట్టింది అలా అయితే. అవును. అమ్మాయి గారు ఏం చేస్తున్నారు? పెడతా, ఎక్కువ పెట్టను. 2 నిమిషాలు పెట్టి చెప్తా. సరే. ఎందుకంటే కట్టిగా అమ్మగారు ఆన్ డ్యూటీలో ఉంది, బట్టలు ఉతికే డ్యూటీ. ఎలా ఏం చేస్తాను అంటే మా అమ్మాయి అన్నం ఎలా చూసి అన్నం ఉగిరిందా లేదని అందరూ చేపెడి చూస్తారా? ఇంకా మాట చూసిద్ది ఇలా నీరు లేదు ఇంకో ఎగిరిపోయింది, ఇంకంతే, ఇంకట్టేసిద్ది. అది ఆన్ డ్యూటీ. ఇదిగోండి అమ్మాయి ఆన్ డ్యూటీ చూసే ఉంటా చాలాసార్లు. పెట్టేదంతా కూరగా ఎక్కువ, మన కొడుకు సపోర్ట్ అంటున్నారు. ఇలాంటి దాంట్లో కూడా చూపిస్తూ ఉండాలి కదా. ఇలాంటి ఇప్పుడు నీకు ఎన్ని కోట్లని నీ కోట్లని ఆ నగలని ఈ నగలని ఎన్ని కొనాలి నీకు పిచ్చి ఎయ్యైనా కానీ అడిగేముంది ఒక ఫ్యాన్స్ పక్క. అది వాళ్ళది, మనం ఏం చేస్తాం? దానికి నువ్వేమంటున్నావు? కోట వెనకేస్తాడు. టిఫిన్ ఏంటంటే పులిహోర చేస్తున్నాను. నా తాలింపు అంటే చాలా మందికి ఇష్టం, అందుకే తాలింపు చూపిస్తున్నాను. పులిహోరకి తాలింపు బాగా వేసుకుంటే బాగా టేస్ట్గా బాగుంటుంది, అందుకని తాలింపు ఎక్కువ వేసుకోవాలి. వీటిలో చింతపండు పులిహోర ఇవన్నీ కూడా ఉన్నాయండి. చింతపండు అయితే మనం తయారు చేసేటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు. శనగపల్లీలు చేసుకున్నా కూడా బాగా తాలింపు మట్టికి ఎక్కువ చేసుకొని తక్కువ చేసుకొని తాలింపు మట్టికి దాని తగ్గట్టుగా పెట్టుకుంటే మరింత బాగుంటుంది. ఎక్కువ వేసుకుంటామంటే తినడానికి కానీ కళ్ళకు చూస్తానికి కానీ ఆనందంగా ఉండిద్దండి. ఏంటండి రొటీన్గా అయ్యే అన్నం కూరలు అయ్యే అంటున్నారా? మళ్ళీ మన జీవనాధారం మన ఇంట్లో చేసుకునే కండి మళ్ళీ స్పెషల్గా తేవాలంటే కొంచెం మనీ ఖర్చు పెట్టుకోవాలి. చూద్దాం, అవకాశం వస్తే చూపిద్దాం అనుకుంటున్నాము. ఆ అవకాశం మీరే ఇప్పియాలి మాకు. మీరు చూసేదాన్ని బట్టేగా మాకు ఉండేది. అది పిల్లలు కూడా అంటున్నారు, కాకపోతే మనకి కొంచెం మనీ కూడా చూసుకోవాలి కదా. అదే వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకున్నాము. పచ్చిమిరకాయలు పిటా అవుతుంది. ఇప్పుడు మనకి బాగా నచ్చుతుంది అని జనాలకి చూస్తుంటే నోరు వస్తుందంట. ఎందుకంటే ఒకరు ఫోన్ చేసి మాట్లాడారు, అక్క మీ తాలింపులు బట్టి బాగా ఉంటుంది చూస్తుంటే కదా మాకు నోరు ఉడిపోతుంది కదా అని ఒక కామెంట్లో పెట్టారండి. కొంచెం పసుపు తాలింపులో వేసేసుకోవాలి.
చల్లారిపోయినా కలుపుకోవాలి. అన్నము తాలింపు రెండు చల్లారాలి, లేకపోతే నిమ్మకాయ పిండాము ఏడు మీద చేదు వచ్చేసింది. కొంచెం క్యారెట్ తురుమేసుకుంటున్నాను, కాస్తంత కొత్తిమీర. ఇలా అన్నీ వేసుకుంటే మంచిదండి, ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళ పోషణగా ఏదో రూపాయలు వేయకుంటుగా తందించినట్టు ఉండిద్ది, మన నోటికి రుచిగా తిన్నట్టు ఉండిద్ది. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుంటున్నాను. నాకేం ఉండదు నిమ్మకాయ పిండుకున్నది, ఎందుకంటే నాకు దాంతో ఇష్టం ఉండదు. ఇట్లా పిండుకుంటే వాళ్ళ అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి. ట్రై చేయాలి, మీకు నచ్చిద్దో లేదో మరి తెలియదు, కానీ నాకైతే ఇట్లాగే అలవాటు అయిపోయింది ముందే పిండుకునేది. సరే అండి, నేను చెప్పా కదండి సిలిండర్ గురించి. కొంతమంది అనుకోవచ్చు, అంటే కొంతమంది ఉంటారుగా అవన్నీ కూడా చెప్పుకుంటారా అని అంటారు. మనము జీవితంలో మనం ఎదుర్కొన్న దెబ్బలు మనకు అనుభవం అయినాయి కాబట్టి ఇలా సిచ్యువేషన్, అప్పుడు సిచ్యువేషన్ ఎట్టుంది, ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్టుందని చెప్పాను. అది ఏదైనా ఎదుర్కొనే వాళ్ళే కానీ చెప్పుకోగలేదు, ఎదుర్కోలేని ఏం చెప్పలేరుగా. అది ఎదుర్కొనే వాళ్ళేమో కొంచెం ఫీల్ అవుతారు, ఏమి ఎదుర్కోకుండా నార్మల్గా ఉండేవాళ్ళేమో కొంచెం ఎటకారంగా మాట్లాడతారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు, మన జీవితం మనమే చూసుకోవాలి, ఒకరి గురించి మనం ఆలోచించకూడదు. ఇప్పుడు కాలం అట్టాగే ఉండాలి. సాల్ట్ తగ్గించేసుకున్నానండి, సాల్ట్ మళ్ళీ వేసుకోవచ్చు. ఎట్టున్నారంటే ఎవరి జీవనాధం వాళ్ళకి ఏదో రకాల కష్టపడి బతుకుతున్నా కూడా ఎగతాళ్ళు ఏ గణం చేస్తాలు ఎక్కువైపోయినాయండి. కానీ మనం అవన్నీ పట్టించుకుంటే మనం జీవనాధారం సాగించలేము, జీవించలేము కూడా. ఎందుకంటే మనం కుటుంబం గురించి, మన బిడ్డల గురించి మనం ఆలోచించుకొని బతకాలి. కాబట్టి మన ఫ్యామిలీ వాళ్ళకి కూడా చెబుతానండి, కొంతమంది నాలాంటి వాళ్ళు ఎక్కువగా బాధపడే వాళ్ళు ఉంటారేమో. అంటే దానికి ఏదైనా అన్నా కూడా సున్నితంగా ఉన్న మనసు వాళ్ళు బాధపడతారండి ఎక్కువ శాతం. అందుకని ఇప్పుడు నేను కూడా కొంచెం మారాను, బాధపడకూడదు అనుకుంటున్నాను ఎవరు ఏమన్నా కూడా. అలాగే మీరు కూడా ధైర్యంగా ఉండి ఎదుర్కొని ఏ వచ్చినా కూడా మనం అట్లాంటి ఇతరుల మాటలు పట్టించుకోకూడదండి. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుందే ఇది. ఏదో నాకు తెలుసుకునేవి, నేను ఎదుర్కొనేవి మీకు చెప్తున్నానండి, వేరే ఉద్దేశాలు అయితే ఏమీ లేదు. ఎందుకంటే నోరు వరుతుందండి మీకు పులిహార చూస్తుంటే. ఎందుకంటే పులిహోర రెడీ అయిపోయింది, కమ్మని పులిహోర మట్టికి. మీకు పెట్టేయాలంటే బాక్స్ పెట్టి పంపించేదానండి, వేరే అవకాశం. సరే అండి, నేను మాట్లాడిన మాటలు మట్టికి నేను జీవితంలో ఎదుర్కొని చాలా ఉన్నాయి. నాకు అనుభవం అయింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అది నేను కావించుకొని చెప్పట్లేదు, ఎవరో చెబితే చెప్పట్లేదు. నేను జీవితంలో చాలా ఎదుర్కొన్నాను, చాలా. ఎందుకని నాకు అనుభవం ఉన్నాయి కాబట్టి మన ఫ్యామిలీలో కూడా ఎవరన్నా సున్నిత మనసు గల ఉంటే ఇట్లా బాధపడవాకండి అమ్మ, ధైర్యంగా ఉండండి, ఎవరి గురించి పట్టించుకోవాలండి. మన కుటుంబం గురించి ఆలోచించుకోవాలి. ఇప్పుడు కాలాన్ని బట్టి ఇదివరకు అంటే పెద్ద ఫ్యామిలీ ఉండేవాళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదండి, అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. అందుకని మన కుటుంబం గురించి మనం ఆలోచించుకుంటూ ఉండాలి, మనం ధైర్యంగా ఉండాలి. ఎవరో అన్నారని ఆ మాటలు పట్టించుకొని బాధపడతా ఉంటే మనమే ఇబ్బందులు పడతాము. అలా ఉండవాలండి. అందరూ ధైర్యంగా ఎప్పుడు సంతోషంగా మన సంతోషాన్ని మనమే ఎత్తుక్కొని తెచ్చుకోవాలండి. ఇప్పుడు కాలం బట్టి మట్టికి మన సంతోషం మనం ఎత్తుక్కోవాలి. సరేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.